మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తున్నారు సుమన్ టీవీ కొత్తగూడెం మేడారం. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, తెలంగాణ గిరిజనుల ఆత్మబంధం. దేశంలోని అతి పెద్ద గిరిజన జాతర జరిగే ఈ పుణ్యక్షేత్రం సమ్మక్క సారలమ్మల పవిత్ర సన్నిధి. ఈ సంవత్సరం మేడారంలో జరిగే మహాజాతరకి ఆలయం చుట్టూట డెవలప్మెంట్ వర్క్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చాయి. సాధారణంగా 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద జాతర. ఈ జాతరకి కోట్ల మంది భక్తులు తరలి వస్తారు. మరి ఈసారి వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలని అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆలయం ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. ప్రస్తుతం జంపన్నవాగు 600 మీటర్ల దూరం దగ్గర నుంచి కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో ఇక్కడ నుంచి సమ్మక్క సారలమ్మ గడ్డ వరకు ఆలయం వరకు కూడా ఇక్కడ కంప్లీట్గా మనకి కరెంట్ పోల్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో జాతర సమయం వరకు దీనికి లైట్స్ని, కరెంట్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి తల్లుల దర్శనార్థం వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండే విధంగా పనులు శరవేగంగా ఇక్కడ జరుగుతున్నాయి. రవాణా సౌకర్య విషయానికి వస్తే జాతరకి వచ్చే ప్రతి ఒక్క వాహనానికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయానికి వెళ్లే ప్రతి ప్రధాన రహదారిని కూడా మరింత మెరుగుపరుస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు అనేటివి తలెత్తకుండా ఎక్కడికక్కడ కూడా బైపాస్ రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే భక్తుల వాహనాల కోసం విశాలమైన టెంపరరీ పార్కింగ్ ఏరియాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవార్లని దర్శించుకోవడానికి దోహదపడతాయి. మేడారం జాతరలో భక్తులు ఎంతో పవిత్రంగా భావించే జంపన్న వాగు దగ్గర అయితే ఉన్నాను. సో జంపన్న వాగులో ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు అని ఈ సంవత్సరం జంపన్న వాగులో స్నానాలు చేసే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికైతే వాగు లోతు ఎక్కువగా ఉంది అనే కారణంతో ఇసుకను తీసుకొచ్చి ఒక లెవెల్కి అయితే చేస్తున్నారు. దీని ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండొచ్చు, ప్రమాదాలని అరికట్టచ్చు అనే ఉద్దేశంతో డెవలప్మెంట్ అయితే చేసుకోండి. జాతర సమయం మనకి దగ్గర పడుతుండడంతో అధికారులు దగ్గరుండి మరి వారి పర్యవేక్షణలో పనులు అయితే శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. మేడారం జాతరలో భక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు తాగునీరు, పారిశుద్ధ్యం. ఈసారి ఈ సమస్యలను అధిగమించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల కోసం తాగునీటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. అదనంగా ఎక్కువ సంఖ్యలో టాయిలెట్, స్నానపు గదులు నిర్మిస్తున్నారు. క్లీనింగ్ మరియు శానిటైజేషన్ వ్యవస్థను మెరుగుపరచడానికి ఆధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. జాతర సమయంలో ముఖ్యంగా భక్తులు ఫేస్ చేసే ప్రాబ్లం తొక్కిస్లాట. అలాంటి ప్రాబ్లం ఈ సంవత్సరం ఓవర్కమ్ చేయడానికి అయితే మొత్తం 8 ఎంట్రన్స్లని ఇక్కడ 4 గద్దెల చుట్టూ అమర్చారు. అందులో 3 లోపలికి రావడానికి అండ్ 3 ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోవడానికి. అంటే ఈ క్యూ లైన్లలో భక్తులు రావాలి. గద్దెల చుట్టూ కూడా రైలింగ్స్ అమర్చి ఒక క్యూ పద్ధతిలో భక్తులు వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయే విధంగా పెట్టారు. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి అయితే 2 ఎమర్జెన్సీ డోర్స్ని ఏర్పాటు చేశారు. సో ఇంకొకటి ఆలయం చుట్టూ అంటే ఈ ప్రాంగణం చుట్టూనే ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఈ ప్రాంగణం చుట్టూనే పెట్టారు. సో ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, 100 బెడెడ్ హాస్పిటల్. దాని పక్కనే మనకి పార్కింగ్ ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. సో అటువైపు అంటే మనకి గోవిందరాజు, పరిగెత్తరాజు ఉన్న గద్దల వైపు అటువైపు అయితే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే బస్సెస్ వచ్చి
సో అక్కడే ఆగి అక్కడి నుంచే డైరెక్ట్గా భక్తులు వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా సుమారు అంటే ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు అనేటివి జరగకుండా పిన్ టు పిన్ దగ్గర ఉండి అధికారులు పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్క సదుపాయాలు అమర్చే విధంగా చేస్తున్నారు. సో బై December 24th ఆర్ 25th మనకి న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని ఈ సంవత్సరం ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా మేడారం మహాజాతర అయితే జరగబోతుంది. ప్రభుత్వం మేడారం క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి భారీ ఎత్తున నిధులను కేటాయించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం జాతరకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మౌలిక సదుపాయాలకైతే ప్రాధాన్యత ఇచ్చింది. ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా అంటే సమ్మక్క తల్లి, సార్లమ్మ తల్లి, పరిగిద్దరాజు, గోవిందరాజు ఈ 4 గద్దెల చుట్టూ కూడా ఒకప్పుడు కేవలం 2 నుంచి 3 వేల మంది భక్తుల వరకు మాత్రమే దర్శనం చేసుకునే ఫెసిలిటీ ఉంది. కానీ ఇప్పుడు దాన్ని ఆ ప్రిన్సెస్ని అంటే ఆలయం ఉన్న ప్రిన్సెస్ని ఇంకా కొంచెం పొడవు చేసి వెడల్పు చేసి చుట్టూ కూడా సుమారు 28 నుంచి 30 స్తంభాలను అయితే నిర్మిస్తున్నారు. అంటే ఆ స్తంభాల నుంచి గద్దెల వరకు చూసుకున్నట్టయితే ఒకేసారిగా 10,000 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు. ఒక్కొక్క స్తంభానికి కూడా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ముఖ్యంగా గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టి పడేలాగా గుర్తులు ఉన్నాయి. సో ప్రస్తుతం నేనున్న స్తంభం దగ్గర అయితే ఇక్కడ గిరిజనులు ఆడే నృత్యం, వాళ్ళు ట్రెడిషనల్ డాన్స్, కల్చరల్ డాన్స్ ఏదైతే ఉంటుందో సో ఆ గుర్తులు, చెట్టు ఇలా వాళ్ళ జీవన విధానానికి సంబంధించిన ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క స్తంభం మీద అంటే మళ్ళీ మనం వేరే స్తంభం మీద చూస్తే అక్కడ ఇంకో రకమైన గిరిజనకు సంబంధించిన గుర్తు, ఇలాంటివి రకరకాల గుర్తులతోని ఆలయం చుట్టూ కూడా ఈ సంవత్సరం మనకి గొప్పగా అనిపిస్తుంది. వీటితో ఈ సంవత్సరం మేడారం జాతర ఇంకా మనకి స్పెషల్గా కనిపించబోతుంది. సో చూసారుగా మొత్తంగా ఈ డెవలప్మెంట్ వర్క్స్ మేడారం క్షేత్రానికి ఒక కొత్త లుక్ని తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే అధికారులు, కాంట్రాక్టర్స్, కార్మికులు ఒక మిషన్ మోడ్తో పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా 100% వర్క్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులతో తెలంగాణ ప్రజల అపారమైన భక్తికి నిదర్శనం ఈ అభివృద్ధి. ఈ పనుల విషయంగా మరి ఏ అప్డేట్స్ వచ్చినా మేము మీకు తెలియజేస్తాం. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.